తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 23/8/2026 వానాకాలం సీజన్ సంబంధించి ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో ప్రభుత్వం అయితే మనకైతే అవి విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రోజు నుంచి మనకైతే మొదటి విడత డబ్బులు ఏవైతే వానాకాలం సీజన్ సంబంధించి డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే అవి మనకైతే విడుదల చేయబోతుందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికీ డబ్బులు అనేవి అయితే ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి, మీ అందరి ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడబోతున్నాయి అనే దాని గురించి నేను క్లియర్గా స్పష్టంగా అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులకు షేర్ చేస్తే ఎవరికైతే డబ్బులు పడని రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా అయితే క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. ముందుగా మనకి వానాకాలం సీజన్ సంబంధించి ఏదైతే మొదటి విడత డబ్బులు ఉన్నాయో మనకి ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అయితే అంటే మనకైతే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ముందుగా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీకు కూడా మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడాలంటే తప్పకుండా మీ భూములు అనేవి అయితే సాగు భూములు అయి ఉండాలి. అలానే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే మీకు ఏవైతే భూములు ఇక్కడ యాసంగి సీజన్లో డబ్బులు పడ్డాయో సాగు భూములు కాబట్టికే మీకు యాసంగి సీజన్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు కూడా మీ భూములు అయితే సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడతాయి. ఈ రోజు నుంచి మొదలు పెడితే మనకైతే ఆగస్టు చివరి రోజు వరకు మనకైతే 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికైతే డబ్బులు అయితే పడుతున్నట్లు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. డబ్బులు పడ్డ తర్వాత ఖచ్చితంగా నాకు వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే ఈ వీడియోని కూడా మీ తోటి రైతులందరూ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు కూడా అయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఖచ్చితంగా మీ అందరికైతే ఈ వీడియో యూజ్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ రైతులందరికైతే షేర్ చేసేయండి.